పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మా ఇంటికి చాలా మంది చుట్టాలు, చాలా మంది స్నేహితులు, ఎక్కువ విజిటర్స్తో ఉంటుంది మా ఇల్లు. మేము కూడా ఆతిథ్యం ఇచ్చే వారంగా మాకిద్దరికి, నాకు మా వారికి ఇద్దరికి ఇష్టమే కాబట్టి పిల్లలు రావడం లేదా స్నేహితులు రావటం, వాళ్ళతో కలిసి భోజనాలు చేయటం, మేము ఇంకో చోట్లకి వెళ్ళటం, ఈ రీతిగా చాలా రకాలైనటువంటి అకేషన్స్ మాకు వస్తూ ఉంటాయి. వీటిల్లో చాలా రకాలైన సంగతుల్ని మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే బంధువులైతే జరిగిపోయిన కాలంలో ఎలా కలుసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళము, ఏంటి అనేటటువంటి సంగతులు మాట్లాడుకునే వాళ్ళం. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయితే ఒక విధంగా, పిల్లలైతే ఒక విధంగా. కానీ ఇన్ని రకాలుగా మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉన్నా సరే నాకు మాత్రం ఒకటి కంటిన్యూస్గా అది నా మనసును విడిచిపోదు. ఏంటంటే వీళ్ళతో ఎలాగైనా కాసేపు దేవుని సంగతులను పంచుకోవాలి, ఏం చెప్తే బాగుంటుంది, దేవుడు నాకు ఏదన్నా ఒక ఐడియా ఇస్తే బాగుంటుంది, ఈ రీతిగా నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి నాకు పెద్దగా వాక్యంలో లోతు తెలియనప్పటి నుంచి కూడా నేను దాని గురించినటువంటి విషయాలు కలిగి ఉండేదాన్ని. మరి చాలామంది ఒక చిన్న గ్యాదరింగ్కి ఒకసారి నన్ను పిలిచారు, ఊరికినే జస్ట్ పిల్లోడు బర్త్డే అనో ఏదో పిలిచారు. చాలా చిన్నదాన్ని అప్పుడు, నేను ఇంచుమించుగా నాకు 23-24 ఏళ్ళు ఉంటాయేమో. అప్పటికి నన్ను పిలిచినప్పుడు నేను జస్ట్ పిల్లోడు బర్త్డే అని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అమ్మ దేవుని గురించి కొన్ని సంగతులను చెప్పు అంటే నేను నించోని ఏమాత్రం భయపడకుండా దేవుడి గురించి నాకు తెలిసిన విషయాలు, రిఫరెన్స్లు ఏం లేవు కానీ కొన్ని విషయాలు చెప్పి దేవుడిని మనం ఎలా గణపరచాలని చెప్పి అక్కడ ప్రార్థన చేశాను అనమాట. నాకు ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తుంటే దేవునికి ముందుగానే మన జీవితం పట్ల ప్రణాళిక ఉంటుంది, మనల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆయన తెలుసు అని కొంచెం ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అయితే పిల్లలతో చాలా మందితో మాట్లాడేటప్పుడు కూడా నేను మనం లోక సంగతులను ఎన్నిటినో మాట్లాడుకుందాము, కాసేపు దేవుని సంగతులను మాట్లాడుకుందామా అంటాను. అంతేకాకుండా చాలా మందితో ఏదైనా చాట్ చేసేటప్పుడు కూడా ఇంకేంటి సంగతులు అని అడుగుతూ ఉంటాను. ఈ విధంగా ఈ సంగతి అనే దాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, అసలు ఈ సంగతి అనే మాటని బైబిల్లో 1-2 సార్లు చూసామేమో, ఎన్నిసార్లు ఉందో లెక్క పెడితే నా ఊహకు అందనన్ని సార్లు సంగతి అనే మాటని దేవుడు వాడాడనమాట. అయితే అందులో కొన్ని మనం తీసుకోగలిగితే దేవుడు మనల్ని గుర్తుంచుకోమనిన సంగతులు చాలా ఇంపార్టెంట్ అయినవి 2-3 ఉన్నాయి. అవి ఆయన తన జనంగా పిలువబడినటువంటి వారికి చెప్పిన సంగతులు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులు కూడా చాలా ఉన్నాయి. సంగతి అనే మాటే వాడారు. మనం చూస్తే గనక నిర్గమకాండం 13వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ యెహోవా తన బాహుబలం వలన మిమ్మల్ని ఐగుప్తు దేశంలోంచి బయటికి రప్పించినటువంటి ఆ సంగతిని మీరు మర్చిపోకుండా మీ చేతికి సూచనగాను మీ కంటికి మధ్య లలాట పత్రికలాగా ఉంచుకోండి అని ఉంటుంది. ఆ లలాట పత్రిక అనేది నాకు పెద్దగా దాని అప్లికబిలిటీ అర్థం కాకపోయినా కన్నుల మధ్య బాసిక అని ద్వితోపదేశ కాండంలో ఉంటుంది కదా, అది నేను అనుకున్నాను మన చేతులకి సూచనగా. అంటే ఏదైనా బ్రేస్లెట్ లాంటిది మనం వేసుకున్నప్పుడు దానిలో కొంతమందిని నేను చూశాను, వాళ్ళు చిన్న చిన్న లాకెట్స్ ధరిస్తారు. ఆ లాకెట్ తీస్తే దానిలో చాలా చాలా సన్నటి అక్షరాలు ఉన్నటువంటి చిన్న కాగితం ఉండేది. నేను ఒకరిద్దరిని చూశాను. అయితే ఆ కాగితంలో ఏముంటుంది అనేది మనకి ఏం కనపడదు, కానీ దానిని ఒక చిన్న లెన్స్ పెట్టి చూస్తే కనుక ఏమర్థం అవుద్దంటే 10 ఆజ్ఞలు దానిలో ఉంటాయి. అంటే మనకి ఆల్రెడీ బై హార్ట్ వచ్చిన దాన్ని వారు మెడలో ఎందుకు ధరిస్తున్నారా అనుకుంటే అది ఆచారయుక్తంగా నాకు అనిపించింది. దేవుడు చెప్పింది ఏంటంటే ఆ రోజుల్లో ఆ జనానికి మీరు ఏ విధంగా దేవుని బాహుబలం చేత రప్పించబడ్డారో ఆ సంగతిని అస్సలు మర్చిపోకూడదు. కాబట్టి మీ చేతికి సూచనగా మీ కన్నుల మధ్య లలాట పత్రికగా ఉంచుకోండి అని అన్నారు. అంతేకాకుండా ఆ దేవుడే మళ్ళీ మాట్లాడుతూ ఆయన అదే నిర్గమకాండంలో ఆయన వారితో ఏమంటా ఉంటారంటే, మీరు ఆ ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయం 31వ వచనంలో అంటారు, మిమ్మల్ని దేవుడు ఈ మార్గం అంతట్లో, అంటే వారి ప్రయాణం ఐగుప్తు నుంచి అరణ్యంలోంచి ప్రయాణం, అదే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 31వ వచనం 2వ భాగంలో ఉంటుంది. మీ మార్గం అంతటిలో మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చిన విధానము ఎలా ఉంటుందంటే, ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు ఆయన మిమ్మల్ని ఎత్తుకొని ఈ చోటికి రప్పించాడని ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉందో. పిల్లల్ని ఎత్తుకోవటం మనకి తెలుసు, పిల్లల్ని జాగ్రత్తగా ఎత్తుకొని మనము ఏదైనా రోడ్ క్రాస్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళు నడవలేకపోయినప్పుడన్నా, లేకపోతే వాళ్ళు అలసిపోయినప్పుడు మనం ఎత్తుకున్నట్లు దేవుడు అన్ని లక్షల ప్రజానీకాన్ని ఎత్తుకుని ఈ చోటికి రప్పించాడు. ఆ సంగతిని
మీరు మర్చిపోవద్దంటారు. కాబట్టి దేవుడు మర్చిపోకూడని సంగతులు కొన్ని మన మనసులో ఉంచుకోమన్నారు. చాలా సంగతులు అంటే మనుషులకు సంబంధించిన అనేక సంగతులు మనం వింటాము, గాసిప్ చేస్తాము, వారి గురించి వీరి గురించి మాట్లాడుకుంటాం. అవి మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మన నోట్లోంచి మాట బయలుదేరి రాకముందే దానిని జాగ్రత్తగా మనం అణుచుకుని దేవునికి ఇష్టమైన మాట కాదా అని మనము మాట్లాడాలి. అప్పుడు మనకి ప్రతి సంగతి మనకి గుర్తుండిపోతుంది. ఆ జ్ఞాపక శక్తి దేవుడు మనకి ఇస్తాడు. అంతేకాకుండా లోక సంబంధమైన సంగతులు కాకుండా దేవునికి సంబంధించిన సంగతులను మాత్రమే మనం గుర్తుంచుకుంటే అది మాత్రమే దేవునికి ఇష్టమైన జ్ఞానం అని కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ రీతిగా దేవుడు కొన్ని సంగతులను గుర్తుంచుకోమని, అది ఆయన భద్రతకు సంబంధించి, ఆయన బాహుబలానికి సంబంధించింది, ఆయన యొక్క కాపుదలకు సంబంధించింది, ఆయన మనకి తన కుమారుణ్ణి దయచేసిన విధానాన్ని కూడా మనం గుర్తుంచుకొని మనకిప్పుడు ఇవ్వబడిన ఆత్మ సంగతుల్ని మనం ఇతరులతో పంచుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నారు. మనం చూస్తే రాహాబ్ అనే వేశ్య గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె ఏమంటదంటే, 3 సైనికుల్ని ఆమె ఇద్దరిని రక్షించి ఆమె వారిని తప్పించినప్పుడు, ఆ వేగుల్ని తప్పించినప్పుడు ఆమె ఏమంటదంటే, మీ దేవుని యొక్క బాహుబలం చేత ఆయన ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేసిన సంగతి, యోర్దాన్ అవతలన జరిగిన మీ అమోరీయులకి వారికి మధ్య జరిగిన యుద్ధంలో మీకు కలిగిన జయాన్ని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు నీరైపోయినాయి అంటదనమాట. ఆమె వాడిన మాటలు, ఆ సంగతులు, మీ దేవునికి సంబంధించిన సంగతుల్ని మేము విన్నాము, దాని వలన మేము ఎంతగానో భయపడ్డాము, అంత శక్తిగల దేవుడని ఆమె చెప్తా ఉంటది. కాబట్టి ఆమె గుర్తుంచుకున్న సంగతి ఏంటి అంటే దేవుని యొక్క బాహుబలము. తనకి సంబంధం లేకపోయినా సరే ఆ దేవుడి శక్తిమంతులని ఆమె గుర్తుంచుకుంది. కాబట్టి ఆ జనానికి సంబంధించిన 2 వేగుల వారిని ఆమె కాపాడింది. కాబట్టి ఆమె కుటుంబం కూడా రక్షణ పొందింది. ఆ యొక్క పట్టణం, ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోయినప్పుడు రాహాబ్ అనేటటువంటి ఆమె కుటుంబం తప్ప మిగతా వారందరూ కూడా నాశనం అయ్యారు. దేవునికి సంబంధించిన సంగతులను గుర్తుంచుకోవటం వల్ల మనకి అంత భద్రత లభిస్తూ ఉంటుంది. మనం శోధింపశక్యము కాని జ్ఞానం కూడా మన సొంతం అవుతా ఉంటుంది. అయితే మనం చూసుకుంటే సామెతలు 25వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజుకి ఘనత అని ఉంటుంది. అక్కడ సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. ఏ సంగతి? దేవుడు మరుగు చేసేది ఏ సంగతి అంటే, జగత్తు పునాది వేయబడక ముందే మన రక్షణ కోసం ఆయన తన కుమారుణ్ణి ఏర్పరచుకుని మనల్ని ఆయనకి వారసులుగా స్వీకరించడానికి ఆయన శిలువ మీద చనిపోవడం అనేది ఆయన జగత్తు పునాది వెయ్యక మునిపే ఆయన నియమించుకున్నాడు అన్నటువంటి సంగతిని మరుగు చేశాడు దేవుడు. ఎప్పటిదాకా అంటే పౌలు గారు వచ్చి ఆ మర్మాన్ని బయలుపరిచినప్పుడు దాకా కూడా అదొక మరుగైన మర్మములాగా ఉంది. ఆ సంగతిని మరుగు చేయటం దేవునికి ఘనత. అదే మనము చూస్తే గనక కొలసీలకు రాస్తూ 1వ అధ్యాయంలో 27వ వచనంలో పౌలు గారు ఏం చెప్తా ఉంటారంటే, అన్యుల మధ్య దేవునికి కలిగినటువంటి మహిమైశ్వర్యము ఎట్టిదో అని చెప్తూ ఆయన అది అంటే ఆ మహిమైశ్వర్యం ఏంటంటే, మీరందరూ నిరీక్షించేది ఆ మహిమకు కారణమైన వాడు యేసుక్రీస్తే అని అంటారు ఆయన. అంటే ఈ మహిమకి నిరీక్షణ, దానికి కారణము ఎవరు అంటే యేసుక్రీస్తు. అదే ఒక మర్మము అని చెప్తారు. అన్యుల మధ్య అది ఒక మహిమైశ్వర్యము. ఆ మర్మాన్ని ఇప్పుడు తన పరిశుద్ధులకి తెలియజేసి దానిని మీకు బయలుపరిచాడు. అది ఎంత అద్భుతంగా ఉందో. మర్మమైనటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు వారే మహిమకి కారణము, నిరీక్షణకి కారణము. ఆయన మహిమే మన నిరీక్షణ. కానీ అది ఎప్పటిదాకా మరుగుపరచబడిందంటే, ఇప్పుడు అంటే ఆ కొలసి పత్రికలు రాసే టైంలో పరిశుద్ధులకి దేవుడు బయలుపరిచారు. ఆ పరిశుద్ధులకు బయలుపరచబడినది మీ మధ్య తెలియశక్యమైనది అని చెప్తారు. మీకు మేము తెలియజేస్తామంటారు. అటువంటి గొప్ప సంగతిని దేవుడు తన దగ్గర మర్మంగా ఉంచుకోవటం అది ఆయనకి ఘనత. కానీ దానిని శోధించటము రాజులకి ఘనత అంటున్నారు. ఆ మర్మాన్ని శోధించటం రాజులకి ఘనత. అంటే ఈ మర్మం ఎవరంటే క్రీస్తు. మరి ఆ క్రీస్తుని గురించినటువంటి శోధించటం ఎవరు?
ఏ రాజు కూడా క్రీస్తు గురించినటువంటి మాటలు మాట్లాడలేదు. దావీదు మహారాజు గారికి ఆత్మలో ఒకసారి 2 సార్లు తెలియపరచబడింది. అందుకే ఆయన చెప్తా ఉంటారు, ఒకానొకప్పుడు ఏం చెప్తా ఉంటారంటే, ప్రభువు నా ప్రభువుని ఆ యొక్క సింహాసనం మీద అధిష్ఠింప చేసేదాకా శత్రువుల్ని తన పాదాల కింద పెట్టుకున్నారు అని చెప్తారు. అటువంటి సంగతి జరగటం అనేది అప్పట్లో ఎవరికి తెలియదు. కానీ దావీదు మహారాజు గారు ఆ మర్మాన్ని ఆత్మ వలన ఆయన బయలుపరిచారు. కానీ అసలు ఈ శోధించే సంగతి దావీదు మహారాజు గారికి పెద్దగా తెలియకపోయినా ఆత్మ వలన 1-2 సార్లు బయలుపరచబడింది. కానీ ఆ సంగతిని శోధించేటటువంటి, ఈ మర్మమైన సంగతిని శోధించే రాజు ఎవరు అంటే మనమే. ఆ రాజులము, యాజకులము, ఏర్పరచబడిన వంశము అందరం కూడా మనమే. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాల్ని ప్రచురపరచు నిమిత్తము మనల్ని రాజులైన యాజకులుగా, ఏర్పరచబడిన వంశముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనాంగముగా ఎంచుకున్నారు. కాబట్టి మనము రాజులైన యాజకులము, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము, ఇన్ని రకాలుగా మనం ఉన్నాము. కాబట్టి ఆ రాజులు ఎవరంటే మనమే. క్రీస్తుకి సంబంధించిన జ్ఞానము శోధించటమే మన పని. కాబట్టి ఆ క్రీస్తుకు సంబంధించిన మర్మాన్ని దాచి ఉంచటం దేవునికి ఘనత, ఆ క్రీస్తుకు సంబంధించిన జ్ఞానాన్ని శోధించటం మనకి ఘనత. ఎందుకంటే ఆ రాజు, శోధించిన రాజులు ఎవరో కాదు, మనమే. మనల్నే దేవుడు రాజులుగా, యాజకులుగా, ఏర్పరచబడిన వంశముగా పిలిచారు. కాబట్టి మనల్ని చీకట్లోంచి వెలుగులోకి ఏ విధంగా పిలిచారో ఆ సంగతిని, ఆయన గుణాలు కలిగినటువంటి ఆ సంగతుల్ని మనము ఇతరులకి ప్రచురం చేయగలిగేటట్లు, ఆ జ్ఞానాన్ని శోధించగలిగేటట్లు ఆ సంగతుల్ని మాత్రమే మనం మనసులో ఉంచుకోవాలి. ఆ సంగతుల్ని మనం మనసులో ఉంచుకుని ఇతరులందరినీ దేవుని యొక్క వెలుగులోనికి రప్పించడం అనేది మనకు ఘనత. అట్టి ఘనతని మనం అందరం పొందాలని చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన దేవునికి ఘనత ఏదంటే ఆ మర్మాన్ని దాచిపెట్టడమే దేవునికి ఘనత. ఆ మర్మము ఎవరు అంటే క్రీస్తు. అయితే ఆ క్రీస్తుకు సంబంధించిన జ్ఞానాన్ని శోధించే రాజు ఉన్నారని చెప్పారు. మేమే ప్రభా, మమ్మల్ని మీరు రాజులుగా, యాజకులుగా పిలిచారు, ఏర్పరచబడిన వంశం అన్నారు, నీ సొత్తైన ప్రజలని చెప్పారు ప్రభా. కాబట్టి ఈ సంగతుల్ని, దేవునికి సంబంధించిన సంగతుల్ని, క్రీస్తుకు సంబంధించిన సంగతుల్ని మేము ప్రతి వారితో పంచుకుంటూ మా జీవితాంతము నీ జ్ఞానాన్ని శోధించగలుగునట్లు నన్ను, మమ్మల్ని అందరినీ అటువంటి గొప్ప భాగ్యానికి అర్హులుగా ఎంచుకోమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now is always near, with open arms He's always